హ్మ్. 21వసారి ఢిల్లీకి సీఎం రేవంత్ పీసీసీ చీఫ్తో పాటు అస్థినకు ఎందుకు పోయిండు ఢిల్లీకి అంటే వరద సాయం కోసం మోడీని కలవడానికి కేంద్ర మంత్రులను కలవడానికి పోయిండు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే దీని తర్వాత సోనియా గాంధీని కూడా కలుస్తాడంట. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అయితే సోనియా గాంధీని ఎందుకు కలుస్తున్నాడు ఏంది అనేది పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ చర్చ అది. అసలు మేము నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తీరు కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ పెద్ద తలకాయ నొప్పి లెక్క మారిపోయింది. కంప్లీట్గా తలకాయ నొప్పి లెక్క మారిపోయింది. మేమంతా పైననేమో బుల్డోజర్ రాజ్ అని చెప్పి బుల్డోజర్ రాజ్ అని బీజేపీని విమర్శిస్తా ఉంటే నువ్వు ఒక బుల్డోజర్లు పెట్టావు మొత్తం. తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్లు పెట్టి బీజేపీ తరహాలోనే నువ్వు పాలిస్తూ ఉన్నావు. అక్కడ శత్రువుల మీద ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళ మీద యూపీలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు పంపించేసి వాళ్ళ ఇండ్లను అన్నిటిని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. సేమ్ అట్లనే ఇక్కడ పేద ప్రజల మీద ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆస్తుల మీద పేద మధ్యతరగతి ఆస్తుల మీద బుల్డోజర్లు పంపించి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ను అతలాకుతలం చేస్తూ ఉన్నాడు. ఇలా రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పడిపోవడానికి కారణం కూడా ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బ్యాచ్ అనమాట. సో ఇవన్నీ సేమ్ అక్కడ బీజేపీ ఏం చేస్తావు, నువ్వు అట్లా చేస్తూ ఉన్నావు. అసలు కాంగ్రెస్ పాలసీ కాదు నువ్వు పాలించేదని చెప్పేసి మొట్టికాయలు వేస్తేందుకు పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేలను నిన్ను ఓటు తీసుకోనడు. 65 మంది ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు. జనం మనకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిర్రు. ఇంతమంది ఉన్నాక నువ్వు ఎందుకు మళ్ళీ ఇతర పార్టీలకు వెళ్ళి తీసుకున్నావు? అప్పుడు ఏం చెప్పిండంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, నేను కేసీఆర్ చేసేటట్టు మొత్తం ఎల్పీని విలీనం చేస్తా. 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే అలా ఒక కంటోన్మెంట్ నందితా చనిపోతే తర్వాత మిగిలినటువంటి 38 మందిలో 26 మంది కావాలి వీళ్ళకి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే. 26 మందిని తీసుకొస్తా అని చెప్పేసి 10 మందిని తీసుకొచ్చి ఇంకా 16 మంది కోసము డోర్ తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు వచ్చేటట్లేదు, ఉన్నోళ్ళు వీకేటట్టున్నారు, ఉన్నోళ్ళ పదవులే పోయేటట్టున్నది. సో కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు నువ్వు. దేశంలో జాతీయ స్థాయిలో మాకు తలకాయ నొప్పిగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము జాతీయ మేనిఫెస్టో పెట్టి ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఇంకొక పార్టీ మారితే ఆయన పదవి పోయేటట్టుగా మేము రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అలా రేవంత్ రెడ్డి చేస్తున్నది ఆ మేనిఫెస్టోకి తూట్లు పెట్టిండు, పొక్కలు పెడతా ఉన్నాడు. సో ఈ అన్నింటి విషయంలో నేషనల్ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ పెరుగుతూ ఉంది. అందుకే గత 4-5 సార్లు ఢిల్లీకి పోయినా కానీ ఆయన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకలే. ఈసారి అపాయింట్మెంట్ ఇచ్చిరట. ఎందుకంటే ఈ తిట్లు పెడతాందుకే ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. రేపు ఇప్పటికే ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం స్కామ్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అతలాకుతలం అవుతా ఉంది. మూడా స్కామ్ ఓ దగ్గర, వాల్మీకి స్కామ్ ఓ దగ్గర, నిన్న ఇంకొక 20 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ ఇంకోటి బయటపడ్డది. మొత్తం కర్ణాటక కాంగ్రెస్ మొత్తం స్కాములమయం అయిపోయింది. ఆ ప్రభుత్వం మొత్తం నీ దగ్గర కూడా గిట్టనే ఉంది దుకాణం. కర్ణాటకం చూసి జనం మన కోట్లేసిరు. నీ దగ్గర కూడా కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి, ఇదే తరహా కొనసాగుతూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎవరికి బొక్క పడుతుంది, ఒకవేళ ప్రభుత్వం కనుక ఓడిపోతే రేపు పరిస్థితి ఏంది అనేటువంటి అక్షింతలు వేస్తేందుకే పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఇలా సాయంత్రానికి కానీ ఒక క్లారిటీ రాదు దాని మీద.